హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం అండి. అయితే ఈ జీవిత సత్యం నాకు కూడా వర్తిస్తుందండి. మన జీవితంలో మన పైన బురద చల్లేవారు ఎంతోమంది ఉంటారు. ఆ బురదను మన విజయానికి ఎలా సోపానంగా మార్చుకోవచ్చో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు ఒక రైతు ఎద్దు పొరపాటును బావిలో పడిపోయింది. ఆ ఎద్దు గంటల తరబడి బిగ్గరగా రంకెలు వేస్తూ ఎంతో వేదన పడుతూ ఉంది. అది విన్న రైతు దాన్ని ఎలా బయటకు తీయాలని చాలాసేపు ఆలోచించాడు. కానీ ఎద్దును బయటకు తీసే మార్గం అతనికి కనిపించటంలా. చివరికి ఆ ఎద్దు చాలా ముసలిదైపోయింది కదా, ఇక దాన్ని రక్షించడం వలన ఏం ప్రయోజనం లేదనుకొని దాన్ని ఆ బావిలోనే ఇక పాతి పూడ్చిపెట్టేసేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ రైతు. వెంటనే రైతు తన ఇరుగు పొరుగు వారు అందరినీ పిలిచి, మీరందరూ కూడా నాకు సహాయం చేయండి అంటూ అందరూ కలిసి పారలు పొలుగులు తీసుకొని ఆ బావిలో మట్టి పోయటం ప్రారంభించారు. ఆ ఎద్దుకు ఏం జరుగుతుందో అర్థం కాక గట్టిగా అరుస్తూ రంకెలు వేయటం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అక్కడ ఏమీ శబ్దాలు వినిపించటంలా. అందరూ మౌనంగా బావిలో మట్టిని పోస్తూనే ఉన్నారు. రైతు ఆ బావిలోకి తొంగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందంటే ఆ ఎద్దు చాలా ఆశ్చర్యకరంగా తన వీపుపై పడిన మట్టిని తన కదలికలతో క్రింద పడేలా చేస్తుంది. ఆ క్రింద పడినటువంటి మట్టి మీద ఒక అడుగు వేసి పైకెక్కుతుంది. ఆ రైతు అలాగే ఇరుగు పొరుగు వారు తమ గడ్డపారలతో ఆ మట్టిని ఎద్దుపై వేస్తున్న కొద్దీ అది దాన్ని క్రింద పడేసి విదిలించుకుంటూ మట్టి కుప్ప పైకి ఎక్కుతూ ఉంది. అలా పైకి ఎక్కుతూ కాసేపటికి అందరిని ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఆ ఎద్దు బావి అంచుకు చేరుకుంది. ఆ తర్వాత వెంటనే బయటకు దూకేసింది. చూడండి మిత్రులారా, మరి మన జీవితంలో కూడా చాలా రకాలుగా మనపై బురద చల్లేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనల్ని అసలు ముందుకు వెళ్ళనీయకుండా ఎవరైనా అనవసరంగా విమర్శించవచ్చు కూడా. ఎవరైనా మన విజయం చూసి అసూయపడవచ్చు. ఏ కారణం లేకుండా మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. అలాంటి పరిస్థితుల్లో మనం నిరాశ నిస్సహాయతల బావిలో ఉండిపోతుంటాం. లేదా ఆ ఎద్దు నేర్చుకున్నట్లుగానే అన్ని రకాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థతను మనం పెంచుకోవాలి. అప్పుడే మన జీవితపు వర్ణాలన్నీ కూడా పూర్తిగా పరివర్తన చెందుతాయి కూడా. మనం బాధలను అంగీకరించడం నేర్చుకుంటే వాటి ప్రయోజనం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. అసలు ఈ లోకంలో ఎవరైనా ఏం చేసినా చేయకపోయినా అనేవారు అంటూనే ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన సొసైటీలో సాహసంతో ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే వారి మీద బురద జల్లటం పరిపాటి అయిపోయింది. పత్రిజీ చెప్పినటువంటి నో జడ్జిమెంట్ నో కామెంట్స్ అనేది మర్చిపోయి విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు చాలామంది అంటే కొంతమంది. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారంగా ఇతరులను అధ్యయనం చేయటం వివేకం అయితే తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం అన్నారు. కావున మిత్రులారా, మరి పై సత్యానికి అనుగుణంగా నా మీద కూడా ఎలాంటి విమర్శలు చేసినా బురద చల్లినా వాటిని విదిలించుకుంటూ ఆ పితామహ పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా నా ఆత్మబోధన ప్రకారంగా ముందుకే పయనిస్తూ ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.